ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దావీదు కీర్తన 23వ సంకీర్తన 2వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ. దావీదు గారు చెప్తున్న ఒక చక్కటి మాట. ఇజ్రాయేల్ గారు విన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీతో కలిసి మరొకసారి ప్రభు ఇలా ఈ ప్రాంతాలకు రావడానికి మనకి ఎంతగానో కృప చూపాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో ఎంత చక్కటి మాట అండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఒకప్పుడు దావీదు జీవితాన్ని మీరు గమనించుకుంటే ఎడారి జీవితం. ఒకప్పుడు దావీదు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే అరణ్య యాత్ర. ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నా అన్నవారు కూడా వెలివేశారు, ఎడారిలో బ్రతుకుతున్నారు. నేనంట ఎడారి ప్రాంతం కనీసం దారి ఉంటుందా ఇజ్రాయేల్ గారు? ఎడారిలో యాకోబు గారు నీళ్ళు ఉంటాయా? పోనీ బాధ కలిగింది, ఆదరించేవాడు ఉంటారా నీకు? దావీదు జీవితం అంతా అరణ్య పాలైపోయాడు, ఎడారిలో బ్రతికాడు, ఒంటరిగా బ్రతికాడు, దిక్కులేనివాడిగా బ్రతికాడు. మరి దిక్కులేనివాడు దిక్చూచిగాను, ఎడారిలో ఉన్నవాడు ఏదేను తోటగాను. ఈ 23వ కీర్తనలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అన్నాడేంటి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకన్నాడో తెలుసా? ఒకసారి మేము నుంచున్న ఈ ప్రాంతాన్ని మీరు గమనించండి దేవుని బిడ్లారా. ఈ చూడండి, చుట్టూత చూడండి ఎంత సారవంతమైన భూమిగా ఉందో ఇది. ఒకప్పుడు ఇది కూడా ఎండిపోయినదే అయ్యా, ఒకప్పుడు ఇది ఎడారే. ఈ రోజున సారవంతంగా పచ్చని ఫలములు కలిగిన తోటలుగా ఇవన్నీ ఎందుకు మార్చబడ్డాయి అంటే దీంట్లో ఆ పవర్ ఉంది. భూమి 4 రకాలుగా ఉంటుంది కదండి. ఈ దీంట్లో ఏముందంటే సారం ఉంది. ఒకవేళ నువ్వు ఏ భూమిగా ఉన్నా, ఎండిపోయిన భూమిగా ఉన్నా, ఎర్ర భూమిగా ఉన్నా, రాగిడి భూమిగా ఉన్నా, ఫలాలు లేని భూమిగా నువ్వు ఉన్నా, ఏంటి రకరకాల వ్యవస్థలో నువ్వు ఉన్నా, యేసయ్య సన్నిధిలో గనక నువ్వు రాగలిగితే, యేసయ్య సన్నిధి నువ్వు అనుభవించగలిగితే సారవంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకప్పుడు ఇది కూడా అరణ్యమే, ఎడారే. ఆ సారవంతమైన భూమిలో ఆ వర్షము, పరిశుద్ధాత్మ అనే వర్షము ద్వారా ఇది ఎలాగూ పచ్చగా మారిపోయిందో, నీవు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, పరిశుద్ధాత్మ కుమ్మరించటం ద్వారా దాని ద్వారా నువ్వు సారవంతంగా మార్చబడతావు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని నీ ఎదుట సాతాను శక్తులు నిలవజాలవు. ఏవండి, ఎదురవుతున్న ప్రతి పోరాటంలో దేవుడు నీకు జయమిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన కాపరిగా నువ్వు చేసుకుంటే ఇలాంటి పచ్చని ప్రదేశాలను చూసి నువ్వు ఎంత ఆనందపడుతున్నావో, నీ వ్యాపారము, నీ పిల్లలు, నీ చేతి పనులు, నీ వెళుతున్న ప్రయత్నం చేస్తున్న ప్రతి పనిలో దేవుడంట జవాబిచ్చి జయమిస్తాడంట. ఇలా ఈ పచ్చదనాన్ని చూసి ఎంత సంతోషపడుతున్నామో, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను చూసి నిత్యము నువ్వు అలా సంతోషపడుదువుగాక. సారవంతమైన భూమిగా నిన్ను నన్ను మార్చునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ఇజ్రాయేల్ గారు చిన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఎస్ నూతనమైన అనుభవంలో అవును ప్రభా, ప్రాంతానికి ప్రాంతం ఈ యొక్క పరిస్థితులు చూసినప్పుడు వాక్యాన్ని మేము దానిస్తున్నాం. పచ్చిక అంటే ప్రభా ఫలభరితమైనది ప్రభా. పచ్చిక అంటే అది దీవెనకరమైనది. పచ్చిక అంటే సమృద్ధి ప్రభా. అటువంటి జీవితాలు అయా మేము ఒకప్పుడు మోడి బారిన వారిమే, పనికి రాని వారిమే అయినప్పుడు నీళ్లు ఆశ్రయించినప్పుడు ఆ పచ్చికతోటి అయ్యా మమ్మల్ని సిగురింపజేసే దేవా. పచ్చిక బయలు లాంటి ప్రభా
అయ్యా గొర్రెలకి పచ్చిక బయలు దొరికితే ఎంత సమృద్ధమైన ఆహారం దొరుకుతుందో Yes. అట్టి నీ మందిరములో ఆహారం దొరుకుతుందని నీ దాసుని ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి Story karabash. ప్రభా ఈ వాక్యము అయ్యా ప్రభా ఈ సందేశం వెళ్తున్న ప్రతి ఒక్క కుటుంబములో ఒక చక్కటి సందేశాన్ని Yes. అయ్యా వారిలో ఫలభరితం జరగడానికి సహాయం దయచేయండి. చేయమని యేసయ్య నామములో అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి 1 సెకండ్. యాకోబు గారు ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక.